హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో చిన్న లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఏంటి ఇల్లంతా సర్దేస్తున్నాము అని చూస్తున్నారా? నేను చెప్పాను కదా ఒక వీడియోలో మా అమ్మ వాళ్ళు హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నారు అని చెప్పేసి. ఇంకెలాగో హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నారు, అమ్మకు కూడా ఆపరేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే సర్దేస్తున్నాం అనమాట. ఏంటి వీడియో కోసమా అంత నీట్గా రెడీ అయ్యి సదురుతున్నారు అని చూస్తున్నారా? అంత లేదండి బాబు. ఒక ఫంక్షన్కి అయితే అందరం అటెండ్ అయ్యాము, ఇంకా మళ్ళీ రావడం ఎందుకు, అందరం ఉన్నాం కదా తొందరగా పని అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అందరం సదరడం అయితే స్టార్ట్ చేసాం. మా ఇంట్లోనూ మనుషులకంట, మనీ కంట, గోల్డ్ కంట ఈ సామాన్లు ఎక్కువ ఉంటాయి చూడండి. ఎన్ని సామాన్లు ఉంటాయంటే, ఇంత చిన్న ఇంట్లో ఇన్ని సామాన్లు అంటే వామ్మో అనిపిస్తుంది అనమాట. చదివేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇవన్నీ మేము హౌస్ కట్టుకునే వరకు భద్రంగా ఉంటాయంటారా పగిలిపోతాయంటారా చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. ఏంటో ఇల్లు చిన్నదైనా మట్టుకి చాలా సామాన్లు ఉండి చాలా నీట్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంత చిరాకులో ఉన్నా మా బెడ్ ఎక్కి పడుకుంటే ఉండేదండి, ఎంత ప్రశాంతంగా నిద్ర పట్టిందంటే ఇంకా మాటలో చెప్పక్కర్లేదు అనమాట. అసలు ఆ పెంకుటిల్లు ఈ చిన్నిల్లు అని ఎప్పుడు ఆలోచించే వాళ్ళం కాదు, అంత ప్రశాంతంగా అనిపించింది ఇంట్లోకి రాగానే. ఎవరిల్లు వాళ్ళకి అలానే అనిపిస్తుంది అనుకోండి. ఇంక వచ్చేసి తవ్వకాల్లో బయటపడినాయి అనమాట. నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు ఇంకా కబడ్డీలో అయితే ప్రైజ్ వచ్చింది, మనకు వచ్చింది అది ఒకటే ప్రైజ్, అందుకే అంత భద్రంగా దాచుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఈ డిబ్బీలోనే డబ్బులు దాచుకునేదనమాట. ఇంకొక డిబ్బీ కూడా ఉండేది, అది పగిలిపోయింది. ఇంక ఇది అయితే అలా భద్రంగా ఉంది. కన్నం చూసారు ఎంత పెద్దది పెట్టేసామో. ఆవిడ ఏంటంటే దాచుకోవడం నిండిన తర్వాత కన్నం తీసేయడం, మళ్ళీ దాచుకోవడం నిండిన తర్వాత తీసేయడం. మా అమ్మ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికైతే యూస్ చేసేది అనమాట. 20 రూపీస్ పైసలు అనమాట. నిజంగా భలే అనిపిస్తాయి కదా చిన్నప్పుడు థీమ్స్. ఈ ఇంట్లో మా అమ్మ చేత ఎన్ని దెబ్బలు తిన్నానో, ఎంతలా ఏడ్చాను, ఎంతలా నవ్వానంటే అన్నీ మెమొరబుల్లే. ఏదైనా కదా, అప్పుడు బాధగా అనిపించినా ఇప్పుడు నవ్వులాటగా అనిపిస్తుంది. ఈ బొమ్మలు ఎప్పుడో కొన్నాము, పాపం తాత బుర్ర పని చేయట్లేదు అనమాట. బామ్మ బాగానే పనిచేస్తుంది, కానీ అదేంటంటే ఇల్లు చిన్నదన్న విషయం అసలు చూసేవాళ్ళం కాదు. ఏదైనా నచ్చిందా కొనేసేవాళ్ళం అంతే. అది ఎక్కడ పెట్టాలి, ప్లేస్ లేదు కన్నా అసలు ఆలోచించే వాళ్ళం కాదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్స్. మా ఇంట్లో ఫొటోస్ అంత ఎక్కువ ఉండగానే ఏదో తక్కువ. ఇంకా మా చిన్నప్పుడు ఫొటోస్, ఇదైతే మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ది, ఇవైతే మ్యారేజ్కి వచ్చినవే. నిజంగా మనకి ఏ ఫోటో అయితే నచ్చదో ఆ ఫోటో అందరూ గిఫ్ట్ చేస్తారని నాకు అర్థమైందనమాట. ఇది ఎప్పుడో ఎంగేజ్మెంట్లు తీసుకున్నాం చూసారా, మా ఇంటికి నాకు ఎంత డిస్టెన్స్ ఉందో ఆ ఫోటో అందరూ ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. ఇంక వచ్చేసి ఒక అన్న బర్త్డేకి అయితే గిఫ్ట్ చేశారనమాట మ్యారేజ్ అవ్వకముందు. ఎంత విశాలమైన ఇల్లు, కొత్తది కట్టుకుంటున్నామని ఆనందం ఎంత ఉందో ఈ ఇల్లు పోతుందన్న బాధ కూడా అంతే ఉంది. ఇంక ఇది వచ్చి మా హాలు కిచెను రెండు ఒకటే అనమాట. చిన్న కిచెను చాలా అంటే చాలా బాగుండేది. ఇది బెడ్రూమ్. నిజంగా మేము ముందు ఉండేటప్పుడు చదివేటప్పుడు ఒకరోజు వీడియో తీయాల్సింది, నాకు అంత ఐడియా లేదు. సడన్గా అంత అయిపోవడం వల్ల తీయలేకపోయాను అనమాట. ఇది వచ్చేసి దేవుడి గది. యాక్చువల్గా మా ఇల్లు జస్ట్ ఒక బెడ్రూమ్ ఒక్కటే ఉండదు. ఆ బెడ్రూమ్లోనే గ్యాస్, మంచాలు, పడుకోవడం, తినడం అన్నీ ఒక్క మధ్య రూమ్లోనే చేసేవాళ్ళం. తర్వాత ఏంటంటే మా నాన్న వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎదర మెస్ పెట్టించడం, గోడలు కట్టడం, ఈ అరుగులు కట్టడం అన్నీ డెవలప్ చేశారు. అప్పుడు అది డెవలప్మెంట్, ఇప్పుడు ఇది డెవలప్మెంట్ కదా, ఇంకెన్ని రోజులు అని చెప్పేసి ఇంకా కట్టేస్తాం అనమాట. మా అన్నయ్యకంటూ ఉండాలి కదా అని చెప్పేసి. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది కదా, ఎన్ని మెమొరీస్ ఉన్నాయో. నిజంగా మా అమ్మ చేత ఇన్ని దెబ్బలు తిన్నానా ఇంట్లో, ఇంకా అయిపోయిందిలేండి. అందరికంటే ఎక్కువ ఫీలింగ్ మా నాన్నకు ఉంటుందన్నమాట. ఎందుకంటే తన కళ్ళు ఎదుర్కొంటేనే ప్రతి మూమెంట్ జరిగింది, ఎలా కట్టారు, ఏంటి, ఎప్పుడు కట్టారు, ఏ సిచ్యువేషన్లో కట్టారు అన్నీ తనకే కదా గుర్తుంటే ఇంకా అందరికంటే ఎక్కువ ఎమోషన్ మా నాన్న అవుతాడనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేస్తూనే ఉంటాను మరి.